హలో అందరికీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ. ఈ మటన్ కర్రీని చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, ఇంట్లో వాళ్ళందరికీ నచ్చేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. ఈ మటన్ కర్రీని చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా అండి. మరి ఈ మటన్ కర్రీకి కాంబినేషన్ బాస్మతి రైస్తో బగారా చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటుంటే ఎంత బాగుంటుందండి. మీ ఇంట్లో ఎప్పుడు మటన్ తెచ్చినా కూడా ఇలానే చేయమంటారు. అంత బాగుంటుందండి ఈ మటన్ కర్రీ. చూడండి, ఇలా కర్రీతో బాస్మతి రైస్ వేసుకొని ఇలా కలుపుకొని తింటుంటే చాలా బాగుంటుందండి. మరి ఈ మటన్ కర్రీని చాలా సింపుల్గా ఇలా ప్రెషర్ కుక్కర్లో చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లోకి కేజీన్నర వరకు మటన్ని తీసుకోండి. ఇప్పుడు దీనిలోకి వాటర్ని వేసుకొని దీనిని ఇలా 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోండి. ఇప్పుడు మనం మటన్ని మ్యారినేట్ చేసుకుందాం. మనం మ్యారినేట్ చేసుకోవడానికి దీనిలో టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలపండి. ఇలా సాల్ట్ వేసుకొని చేసుకుంటే మనకి ముక్క తింటున్నప్పుడు చప్పగా లేకుండా చాలా బాగుంటుందండి. ఇలా దీన్ని ఒక 10 నిమిషాల పాటు మ్యారినేట్ చేయండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఆనియన్స్ని అలాగే పచ్చిమిర్చిని తీసుకొని ఆనియన్స్ని ఈ విధంగా సన్నని ముక్కల్లాగా కట్ చేసుకొని తీసుకోండి. మీరు ఈ ప్లేస్లో పెద్ద ఆనియన్స్ అయితే ఒక 3 తీసుకుంటే సరిపోతుంది. ఇలా ఆనియన్స్ అన్నింటినీ ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అలాగే పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వీటిని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ని పెట్టుకోండి. దానిలోకి 3 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలో 2 లవంగాలు అలాగే 2 ఇలాచీని కూడా వేసుకొని ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయల్ని కూడా వేసుకోండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ ఆనియన్స్ని బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఈ మటన్ కర్రీ అనేది ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఇలా ఒకసారి నా స్టైల్లో ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంటుందండి. ఆనియన్స్ అనేది ఈ విధంగా లైట్గా ఫ్రై అయిపోయాక ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఒకసారి ఇలా బాగా కలపండి. ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడానికి దీనిలో చిటికెడు సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలపండి. ఆనియన్స్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని బాగా ఫ్రై చేయండి. చూడండి, మనకి ఆనియన్స్ అనేది ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మాడకుండా వీటిని బాగా ఫ్రై చేయండి. ఈ మటన్ కర్రీ అనేది ఇలా చేస్తే చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీనిలోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపును వేసుకోండి. పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా బాగా కలపండి. దీనిలోకి 1.5 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలపండి. అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు దీనిని బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి ఉంచుకున్న మటన్ని కూడా దీనిలో వేసుకోండి. ఇలా మటన్ మొత్తాన్ని ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా బాగా కలపండి. ఇలా అంతా కలిసేలాగా ఇలా బాగా కలపండి. ఇప్పుడు మటన్ని ఆయిల్లో కొద్దిసేపు ఉడికించండి. ఇలా మూత పెట్టుకొని ఒక 4-5 నిమిషాల పాటు ఈ మటన్ని బాగా ఉడికించండి. ఇప్పుడు మనం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దానిలోకి 2 పండుగా ఉన్న టొమాటోలని తీసుకొని వీటిని ఇలాగా మీడియం సైజులో కట్ చేసుకొని మూత పెట్టుకొని వీటిని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు మనకి మూత తీసి మటన్ అనేది ఒకసారి చూద్దాం. 2-3 నిమిషాల తర్వాత మనకి మటన్లో వాటర్ ఇలా ఊరుతుంది కాబట్టి ఇప్పుడు వీటిని ఒకసారి ఇలా బాగా కలపండి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న టొమాటో పేస్ట్ని వేసుకొని మరొకసారి ఇలా బాగా కలపండి. ఈ టొమాటో పేస్ట్ మొత్తం మటన్ ముక్కలకి పట్టేలాగా ఇలా బాగా కలపండి. ఇప్పుడు మూత పెట్టుకొని మరొక 4 నిమిషాల పాటు
ఈ మటన్ని ఉడికించండి. ఇప్పుడు మరోవైపు స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న కడాయి పెట్టుకొని దానిలోకి పచ్చి కొబ్బరి కానివ్వండి, అలాగే ఎండు కొబ్బరిని కూడా వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో ఉంచుకొని బాగా ఫ్రై చేయండి. దీనిలోకి 1 స్పూన్ వరకు గసగసాలు కూడా వేసుకొని లో ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని దోరగా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని ఇలాగా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి. ఈ పౌడర్ వేసుకొని చేసుకుంటే మటన్ కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే గ్రేవీ అనేది కూడా మనకి చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత తీసి మనం దీనిలోకి టేస్ట్కి తగ్గట్టుగా కారంని యాడ్ చేసుకోండి. మీ కారానికి తగినట్టుగా కారంని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే 1.5 టీ స్పూన్ వరకు కారంని వేసుకున్నాను. స్పైసీ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే 2.5 స్పూన్స్ వరకు కారంని వేసుకోండి. అలాగే దీనిలోకి మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న కొబ్బరి అలాగే గసగసాల పౌడర్ని కూడా దీనిలో వేసుకొని వీటన్నింటినీ కలిసేలాగా ఇలా బాగా మిక్సింగ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఈ కారం పచ్చివాసన పోయేంత వరకు వీటిని బాగా మగ్గించండి. 2 నిమిషాల తర్వాత మనకి కారం అనేది ఇలాగ పచ్చివాసన పోయిన తర్వాత దీనిలో వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత ఇలా ఒకసారి బాగా కలుపుకొని దీనిలోకి వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టేసి ఒక 6 to 7 విజిల్స్ వస్తే సరిపోతుంది. మనకి ముదురుగా ఉన్న మటన్ అయితే 8 విజిల్స్ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు కుక్కర్ విజిల్ పోయిన తర్వాత మూత తీసి స్టవ్ ఆన్ చేసుకొని దీనిలోకి సన్నగా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీర అలాగే పుదీనాను కూడా వేసుకోండి. అలాగే సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా వేసుకొని చివరిగా 1 స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు 1 నిమిషం పాటు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే మటన్ కర్రీ అనేది మనకి రెడీ అయిపోయినట్లే. ఈ విధంగా రెడీ అయిన ఈ కర్రీని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడివేడిగా బగారా రైస్తో సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మీకు కూడా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, మటన్ కర్రీని చూస్తుంటే నోరూరిపోతుంది కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా కొట్టండి.